దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైనటువంటి చక్కని సమయాన్ని బట్టి మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాను. మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకొని ఈ మాటలను కొద్దిసేపు మనము ధ్యానం చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుంటాం. మహోన్నతుడ మహాబలుడానికి ఈ ఉదయకాల సమయంలో మీ తండ్రి ప్రభువా మీ పాద సన్నిధిలోకి చేరి రావడానికి మీరు కృప చూపించారు. మీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. వినగల చెవిని గ్రహింపగల మనసు అర్థం చేసుకొని వాక్యానుసారం నడిచేటువంటి బ్రతుకులు ప్రభుత్వం మీరు మమ్మల్ని దయచేస్తూ అయ్యా మీ కొనైనా మీరు ఆపడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసింది. అటు ఆత్మ నడిపింపుని మీరు మమ్మల్ని దయచేస్తుంది. యేసు నామములో తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ ఆ లేఖలో ఆ ఉత్తరములో ఒక చక్కని విషయాన్ని ఆ ఫిలిప్పీ సంఘానికి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవ జీవితానికి పరమార్థం ఏమిటంటే సంతృప్తి, తృప్తి. హల్లెలూయా. సంతృప్తి ఉండకపోతే, తృప్తి కలిగి ఉండకపోతే మనం ఎంత భక్తి జీవితాన్ని, ఎంత నిష్ఠ కలిగి మనము చేసిన ఆ యొక్క భక్తిలో శక్తి ఉండదు. హల్లెలూయా. మన భక్తి మనకి శ్రేష్టమైనదిగా ఉండాలి అంటే, మన భక్తి మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన భక్తి మనకు దీవెనకరంగా ఉండాలి అంటే, మన భక్తి జీవితంలో మనము మేలు అనుభవిస్తూ తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేని జీవితానికి ఏ విధమైనటువంటి సంతోషము, నెమ్మది, ఆనందము ఉండవు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్నాను. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? సంతృప్తి కలిగి ఉండడము, తృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా. తృప్తి కలిగి ఉండడము నేర్చుకోకపోతే మన జీవితంలో మనము చాలా విషయాలు నష్టపోతాము, చాలా విషయాల్లో నెమ్మదిని కోల్పోతాము, చాలా విషయాల్లో తృప్తిని కోల్పోతాం, చాలా విషయాల్లో మన మీద మన నియంత్రణను కోల్పోతాం, మన మీద మనకి ఆసక్తిని కోల్పోతాం. హల్లెలూయా. ఇటువంటి బలహీనమైనటువంటి సమయాల్లోనే, ఇటువంటి బలహీనమైనటువంటి సందర్భాల్లోనే మనుషుడు అనుకోని ఏమి
అంటే తృప్తి లేకపోవడం వలన. హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండకపోవడం వలన మనుషుడు శోధనలోనికి, వేదనలోనికి, సమస్యలలోనికి, ఇరుకులలోనికి, ఇబ్బందులలోనికి, సాతాను బంధకాలలోనికి వెళ్ళిపోతా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి విషయంలో క్రైస్తవుడు తను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా. సంతృప్తి లేని జీవితాల్లో నెమ్మది ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటిది ఏమిటరా, ఎవరు సంతృప్తి పొందుతారు? ఎవరు తృప్తి కలిగి జీవిస్తారు? అవునా? అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నేనున్న స్థితిలో, నేనున్నటువంటి పరిస్థితులలో, నేనున్నటువంటి స్థితిగతులలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను అని చెప్పినటువంటి మాటను మనము ధ్యానం చేస్తున్నాం కదా. హల్లెలూయా. ఇంతకీ ఎవరు తృప్తి కలిగి ఉంటారు? అపోస్తలుడైన పౌలు భక్తుడైతే తృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకొనుచున్నాను. ఎక్కడ నేర్పబడింది పాఠం? తృప్తి కలిగి ఉండడము ఎక్కడ నేర్పబడింది? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నిజముగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నిజముగా ఎవరైతే దేవుని మీద ఆధారపడ నిశ్చయించుకుంటారో, నిజముగా ఎవరైతే దేవుడే మాకు ఆధారమని దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో, వారు మాత్రమే తృప్తి కలిగి ఉండడానికి అవకాశాలు ఏర్పరచబడతాయి. హల్లెలూయా. ఈ సందర్భంలో ఎవరు తృప్తి పొందుతారు అనే విషయాలను కొన్నిటిని మీకు మరి పరిచయం చేసి జీవించగలరు. ఎవరు తృప్తి పొందుతారు? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 37వ దావీదు కీర్తన 18, 19 వచనాలు చదవండి. 18, 19 వచనాలు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మొట్టమొదటి వ్యక్తి, తృప్తి కలిగి ఉండేటువంటి వ్యక్తి ఎవరంట? ఎవరంట వారు? నిర్దోషులు. హల్లెలూయా. ఎవరు తృప్తి కలిగి ఉంటారంట? నిర్దోషులు. నిర్దోషి అంటే దోషము లేనివాడు. హల్లెలూయా. దోషము లేనివాడు నిర్దోషి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని సన్నిధిలో దోషము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? దోషము లేనివాడు, దోషము లేని మనుషుడు ఎవరైనా ఉన్నాడా? లేడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందంటే 32వ కీర్తన చదవండి. 32వ కీర్తన 1వ వచనము నుండి, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నిర్దోషి అంటే దేవుని చేత నిర్దోషి అని అనిపించుకున్నవాడు. ఎవరు నిర్దోషి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన అతిక్రమములకు అనగా తన పాపములకు లేదా తన దోషములకు పరిహారము నొందినవాడు. హల్లెలూయా. ఎక్కడ మనం పరిహారం పొందుతామంటే క్రీస్తు శిలువ దగ్గరే మనకి మన పాపములకు పరిహారం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను పత్రిక చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, లేదండి 8వ వచనం చదవండి. 7వ వచనం చదివితే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను
పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నిర్దోషులుగా జీవించేవారు తృప్తి కలిగి ఉంటారు. వారు కరువు దినములలో కూడా వారు తృప్తి కలిగి ఉంటారు. ఎవరు నిర్దోషులు అంటే దేవుని చేత, దేవుని రక్తముతో కడుగబడి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తృప్తి కలగాలి అంటే నీలో దోషము ఉండకూడదు. హల్లెలూయా. నీకు తృప్తి ఉండాలంటే దోషము నీ మీద ప్రభుత్వము చేయకూడదు. హల్లెలూయా. నువ్వు తృప్తి కలిగి ఉండాలంటే పాపము నీ మీద ఏలుబడి చేయకూడదు. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే పాపం పనిచేస్తూ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే అతిక్రమం పనిచేస్తూ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే దేవునికి ఇష్టము లేని పాపపు చర్యలు పనిచేస్తూ ఉంటాయో వారి జీవితాల్లో వారు నెమ్మదిని పొందలేరు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి చిక్కు ఏంటంటే ఆ ఒక్కడికే కాదు, పాపం చేస్తున్న ఆ ఒక్కడికే కాదు శిక్ష. హల్లెలూయా. ఆ శిక్ష ఎవరికి వస్తుంది? తన ఇంటి వారందరికీ వస్తుంది. హల్లెలూయా. నేను ఒక్కడే కదా తప్పు చేస్తున్నాను, నేను ఒక్కడే కదా పాపం చేస్తున్నాను, దేవుడు శిక్షిస్తే నన్ను ఒక్కడే కదా శిక్షిస్తాడు అని అనుకుంటారు కొంతమంది, చాలామంది. హల్లెలూయా. కాదు కాదు, నీ పాపము నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా పట్టుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు తన జీవితంలో తృప్తి కలిగి జీవిస్తాడు, సంతృప్తి కలిగి బ్రతుకుతాడు. శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, చూడండి ఆ మాటలు చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 35వ వచనం నుండి చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేని బిడ్డ, నువ్వు నిర్దోషివైతే దేవుడు నిన్ను క్షమిస్తే, దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాపలేదు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ప్రతి విషయంలో, వీటన్నిటి విషయాల్లో కూడా నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. హల్లెలూయా. ఏమని రాస్తున్నాడు అక్కడ? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపనేరవు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నాడు? 38వ వచనంలో, మరణమైన, జీవమైన, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోవినైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, హల్లెలూయా, సృష్టింపబడిన మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నేనున్న స్థితిలో, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ, నువ్వు సంతృప్తి కలిగి ఉండడానికి నువ్వు చేయాల్సినటువంటి పనులేవో నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆసక్తి కలిగి నువ్వు ఆ మాటలను వినగలిగితే నీ జీవితం మార్చబడింది. ఆసక్తి కలిగి ఆ మాటలను నువ్వు అనుసరించగలిగితే నీ జీవితం మార్చబడింది. ఆసక్తి కలిగి ఆ మాటల ద్వారా నువ్వు పురికొల్పబడితే నీ జీవితము మార్చబడింది. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఒక చిన్న సమస్య కలగగానే, మనకు ఒక చిన్న బాధ రాగానే, మనకు ఏదన్నా వ్యాధి కలగగానే, మన కుటుంబ పరిస్థితులు మారగానే మనము నిరాశలోనికి వెళ్ళిపోతాం, నిస్పృహలోనికి వెళ్ళిపోతాం, బాధలోనికి వెళ్ళిపోతాం. ఎన్నో ఎన్నో అవమానకరమైనటువంటి పనులు చేయడానికి మనం సిద్ధపడిపోతాం. అవమానకరమైనటువంటి పని అంటే మరి ఏదేదో అనుకోమాకండి. హల్లెలూయా. నేటి దినాల్లో ఎక్కువ మంది దేనికి ప్రేరేపింపబడుతున్నారంటే సూసైడ్, ఆత్మహత్యలు చేసుకోవడం. హల్లెలూయా. బాధ కలంగానే ఏం చేస్తున్నారు? నేను చచ్చిపోతా అంటున్నారు. ఏదైనా ఉపద్రవం కలంగానే ఏమంటున్నారు? నేను చచ్చిపోతా అంటున్నారు. హల్లెలూయా. ప్రతిదానికి చావేనా పరిష్కారం? దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం చాలా విలువైంది. హల్లెలూయా. అది ఎంతో అమూల్యమైనది. దాన్ని నువ్వు ఆస్వాదించగలగాలి, దాన్ని నువ్వు అనుభవించగలగాలి. అంతేగాని నీకు ఇచ్చినటువంటి ఆ స్థితిలో నుండి పారిపోయి నువ్వు దొంగగా మారితే పరలోక రాజ్యానికి చేరలేవు. హల్లెలూయా. దొంగలకి దేవుని రాజ్యంలో స్థానము లేదు, పిరికి వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. హల్లెలూయా. అందుకే మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సంతృప్తి కలిగి నిత్య జీవమునకు చేర్చబడాలి అంటే మొట్టమొదటిగా నీవు నిర్దోషిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు, దేవుని దాసుడు, మహారాజు అయినటువంటి మరి దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో సమృద్ధి ఉందా? మందిరంలో సమృద్ధి అంటే ఏంటి? హల్లెలూయా. మీరిచ్చే కానుకలు, మీరిచ్చే దశమ భాగాలు, ఏమండి, మీరు తీసుకొచ్చే కృతజ్ఞత అర్పణలు, హల్లెలూయా, వీటినా సమృద్ధి అనేది? ఇంతకీ దేవుని మందిరంలో సమృద్ధి అంటే ఏంటి? అది వెరీ గుడ్. హల్లెలూయా. ఏంటిది? దేవుని వాక్యం. ఉందా సమృద్ధి? సమృద్ధిగా ఉందా? ఏమో పాస్టర్ గారు మీరు వడ్డిస్తున్నారు కానీ సప్పిడి కూర, సప్పిడి గూడు, ఉప్పు పప్పు లేని బోధ. నిజమేనా? ఏమంటే తృప్తి ఉందా? బోధ వలన తృప్తి ఉందా? ఏం బోధ పాస్టర్ గారు, మీరు చెప్పే బోధ వలన మాకు మంట పుడుతుంది కదా. హల్లెలూయా. ప్రతిరోజు కోతే, ప్రతిరోజు ఆతే. అవునా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు సెగదగిలేది ఎప్పుడంటే మనం నిప్పు జోలికి వెళ్తే కాలిద్ది. అవునా? నిప్పు జోలికి పోకపోతే కాలదు. అంతేనా? ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరములో వాక్యపు సమృద్ధి, దేవుని మందిరములో ప్రార్థన అనే సమృద్ధి, దేవుని మందిరములో సాక్ష్యము అనే సమృద్ధి, దేవుని మందిరములో ఆరాధన అనే సమృద్ధి. హల్లెలూయా. దేవుని మందిరములో ఉపవాసం అనే సమృద్ధి, దేవుని మందిరములో సమర్పణ అనే సమృద్ధి. వీటి వలన మనకు తృప్తి. హల్లెలూయా. వీటి వలన మనకు తృప్తి ఉందా? తృప్తి పొందుతున్నారా? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏమండి 100 టన్నులు నెత్తురు పెట్టినట్టుగా, ఏమండి, ఎంత భారమో, ఎంత బాధో. అదే పెళ్ళికి సిద్ధపడమను, ఏదన్నా పేరంటానికి సిద్ధపడమను, ఏమండి, ఏదన్నా కార్యక్రమానికి సిద్ధపడమను, అందరికంటే ముందుగా రెడీ అయ్యి, ఏంది ఇంకా కానీరు, టైం అయిపోతున్న వాళ్ళు, ఇంకా మన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం పోయి ఉపయోగము ఏముంది అంటారు. అదే మందిరానికి అయితే పోదాంలే, ఏడవ పోతాడు పాస్టర్ గారు, ఉండడా, మనం పోయిందాక ఆయన ఉండాల్సిందే. హల్లెలూయా. అందరిలాంటి పాస్టర్ కాదు. ఎవరు రాకపోయినా ప్రార్థన స్టార్ట్ చేస్తాను, ఎవరు లేకపోయినా నేను ముగించేస్తాను. ఇప్పుడు వచ్చారు కదా అని వాళ్ళ కోసం పొడిగించడం, ఇంకా రాలేదు కదా అని చెప్పి వాళ్ళ కోసం ఆగడం, ఈ సంఘం యొక్క క్రమము
కానే కాదు. హల్లెలూయా. నువ్వు వచ్చినా రాకపోయినా దేవుని పని, దేవుడు కార్యక్రమం తప్పకుండా జరిగించి ముగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తి కలిగి ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంది. నువ్వు దాన్ని ఆస్వాదించగలిగితే తృప్తి పొందుతావు. నువ్వు దాన్ని ఆస్వాదించలేకపోతే మందిరము యొక్క సంతృప్తి నీకు అందదు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, లేకపోతే ఎప్పుడెప్పుడు పాస్టర్ గారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడా, ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థనలా, ఎప్పుడెప్పుడు కృతజ్ఞత కొడుకులని ఎదురు చూస్తావు. తృప్తి ఉంటే. తృప్తి లేకపోతే ఏముందలే కానీ ఎప్పుడు ఉండేదే కదా. నిరాశ, నిస్పృహ. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళ నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటామంటే దాన్ని నువ్వు ఆస్వాదించడం ద్వారా, నువ్వు దానిని అనుభవించడం ద్వారా. ఆరాధన చేద్దాం రండి అని చెప్తే మేమేమో పాటలు పాడి కళ్ళు మూసుకొని పాటలు పాడుతూ ఉంటాం. చాలామంది ఏమో కళ్ళు తెరుచుకొని ఎట్ట అనుకుంటా దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఎట్ట చేస్తున్నారా, ఎవరెవరు ఏడుస్తున్నారా, ఎవరెవరు సీదేస్తున్నారా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. వారికి ఎట్ట తెలిసిద్ది? ఆరాధనలో ఉన్నటువంటి సంతృప్తి తెలుస్తుందా? ఆరాధనలో ఉన్నటువంటి ఆ మాధుర్యము వారు అనుభవించగలుగుతారా? లేదు. ప్రార్థన చేద్దాం మోకరించండి అంటే బాష్పంతలు వేసుకొని కూర్చుంటారు. ఆ మోకాళ్ళ యొక్క అనుభవం తెలిసిన వారు ప్రార్థనగా మోకరించుకుని ఉంటారా? హల్లెలూయా. ఈ మధ్య అదొక రకమైన భక్తి ఏర్పడిపోయింది. ఏమండి? ప్రతిదానికి సుఖాన్ని మరిగారు క్రైస్తవులు. సుఖం ఎక్కడెక్కడ సులువుగా. హల్లెలూయా. కాదు. దేవుని సన్నిధిలో ప్రతి విషయమునందున మనము సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు, సంతృప్తి లేని ఆ భక్తి జీవితము నీకు విలువనివ్వదు. అది నీకు ఎంత మాత్రము ఆశీర్వాదకరమో కానే కాదు. హల్లెలూయా. మొదటిది నువ్వు నిర్దోషిగా ఉండాలి. రెండవది నువ్వు మందిరపు సంతృప్తి, మందిరపు సమృద్ధి వలన నువ్వు తృప్తి పొందే వ్యక్తిగా ఉండాలి. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలోనే 64వ కీర్తన 4-5 వచనాలు. 64వ కీర్తన 4-5 వచనాలు. యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక. 63వ కీర్తన చదవండి. 63వ దావీదు కీర్తన 4-5 వచనాలు. 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నీకు తృప్తినిస్తుందంటే దేవుని వాక్యమును ధ్యానించడము. దేవుని వాక్యమును ధ్యానించడం అంటే ఏదో చదువుకుంటా వెళ్ళిపోవడం కాదు. ఏమండి? చదివిన దానిని రిపీట్ చేయాలా. ఏం చదివాను, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ మాటలో ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఈ మాట నాకు ఏ విధంగా, ఈ వాక్యం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా నాకు వచ్చేటువంటి మేలేంటి అని దాని గురించి అనేక రకాలుగా పరిపరి విధాలుగా ప్రశ్నించడమే ధ్యానించడము. హల్లెలూయా. చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లోడ ఎన్ని సంవత్సరాలు చదివిన వారికి ఆ వాక్యం యొక్క ఉద్దేశం అర్థం కాదు, ఆ వాక్యం యొక్క ఆంతర్యము అర్థం కాదు, ఆ వాక్యము యొక్క ఆశీర్వాదము అర్థం కాదు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. హల్లెలూయా. మీకు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తా. మా అక్కగారు చిన్న వయసులో, 3 సంవత్సరాల వయసులో ఆమెకు దాన్ని ఏమంటారు, చికెన్ పాక్స్, ఆ వైరస్ శరీరం కళ్ళ మొహమంతా వచ్చింది. ఒక చిన్న కురుపు
ఈ కంటి భాగంలో వచ్చింది. కంటి భాగంలో వచ్చి ఆ రోజుల్లో దానికి చేయాల్సినటువంటి ఆ యొక్క చికిత్సా విధానము తెలియక మా తల్లిగారు కుంకుడు రసంతో స్నానం చేయించిందంట. కుంకుడు రసంతో స్నానం చేయించేసరికి ఆ పుండు కారి ఆ రసిక ఆ చీము కళ్ళల్లోకి వెళ్ళినాయి. కళ్ళు మొత్తము 2 కళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయినాయి. 2 కళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత ఘోరం అంటే ఆ 2 కళ్ళు ఈ చెంపల మీద వేలకాడుతున్నాయి అంట. ఈ కళ్ళు 2 వచ్చి చెంపల మీద వేలాడుతూ ఉన్నాయి. చూడడానికి ఎంత భయంకరమైనటువంటి విషయమో. చిన్న పిల్లలు పెద్దవారు కూడా దగ్గరికి రావడానికి భయపడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ఇంటి వారు అయిన వారు, ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా పలకరించేవారు లేరు. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో మా తల్లిగారు ఎంతో వేదన చెందుతూ, ఈ బ్రతుకు నాకొద్దు, ఈ యొక్క స్థితి నాకొద్దు, నేను నా బిడ్డ ఇద్దరం చచ్చిపోతామని చెప్పి రైలు కట్ట దగ్గర ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ట్రైన్కి అడ్డంగా పడి తన ప్రాణాన్ని తీసుకోవాలని ఆత్మహత్య ప్రయత్నం కొరకు సిద్ధపడుతున్నటువంటి క్రమంలో దూరం నుంచి ఇట్లా అంటే సేవకుడు, ఏమంటే ఆ సేవకుడి పేరు చెప్తే బాగుంటుందేమో, తిమోతి గారు, చీరాల ప్రాంతంలో. మా అమ్మగారు అక్కడ రెడ్డి గారి సంఘం అని ఉంది, ఆ సంఘంలో కాపురం చేస్తూ ఉన్నారు మా అమ్మ మా నాన్న. ఏమండి అప్పటికి వాళ్ళిద్దరే, మా అన్న మా అక్క ఇద్దరే ఉన్నారు. అప్పటికి 2 బిడ్డలు పుట్టి చనిపోయి ఉన్నారు. తరువాత ఆ యొక్క వేదన తెలుసు కుటుంబానికి. ఇప్పుడు బిడ్డ కూడా మరణకరమైనటువంటి వేదనలో ఉంది. నా బ్రతికేందో ఈ విధంగా అయిపోయింది, నా పుట్టిన బిడ్డలు పుట్టినట్టుగానే చనిపోతూ ఉన్నారు, లేదంటే ఇటువంటి బలహీనతలు వస్తూ ఉన్నాయి, ఈ బ్రతుకు నాకు వద్దని చెప్పి మరణానికి సమీపిస్తూ అక్కడ రైలు కట్ట మీద ఉన్న సందర్భంలో దైవజనుడు తిమోతి గారు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ బ్రతుకులు నేను మారుస్తాను. నువ్వు ఏదైతే నీకు దుఃఖకరంగా నువ్వు భావిస్తూ ఉన్నావో, ఏదైతే నీకు బాధగా నువ్వు ఫీల్ అవుతున్నావో, నీ ప్రాణాన్ని తీసుకోవడానికి నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ జీవితాన్ని నాకు ఇచ్చి చూడు, నేను నిన్ను మధురంగా మారుస్తాను. ఆ మాటలు విన్నటువంటి నా తల్లి హల్లెలూయా వెంటనే ఆ మందిరం దగ్గరికి వెళ్ళిపోయింది. మందిరం దగ్గర వెళ్ళిపోయి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అక్కడే ఉందంట. మా నాన్నగారు చిన్నపిల్లని తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. ఎటు పోయిందో ఎక్కడ పోయిందని రైలు కట్టలో చెరువులు గిరువులు అన్నీ ఎతుకుతూ ఉన్నారు. 3వ రోజుకి బిడ్డని సంగపెట్టుకొని సంతోషంగా ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళామంటే, నేను ఇట్లా చర్చికి వెళ్ళాను, ఆ దేవుని సన్నిధిలో ఇంతవరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఈరోజు నాకు నెమ్మదిగా ఉంది, సమాధానం కలిగింది. ఈ దేవుడు మన బిడ్డను మారుస్తాడు, మన బిడ్డ జీవితాన్ని బాగు చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తారని నా దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఎవరినైనా నమ్ముకో, నేను మాత్రం ఈ దేవుణ్ణే నేను ఆశ్రయిస్తాను, ఈ దేవుణ్ణే నేను నమ్ముకుంటాను, నువ్వు లేకపోయినా నాకు బాధ లేదని చెప్పి మా నాన్నగారితో ఖరాఖండితంగా చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆమెకు ఆ మాట, ఏ మాట? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట కురువు మెదడులాగా అనిపించలేదా? హల్లెలూయా. నేటికి ఒక సేవకుడిని కన్న తల్లిగా, ఏమండి, ఒక సేవకుడిని సమాజానికి అందించినటువంటి ఒక సాక్షి జీవితాన్ని దేవుడు నా తల్లికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవుని వాక్యం అంటే దేవుని వాక్కు పట్ల ఎంత విశిష్టత ఉందో దానిని అనుభవించే వారికి తెలుస్తుంది, దానిని ధ్యానించే వారికి తెలుస్తుంది. దాని యొక్క లోతెంతో, దాని ఎత్తెంతో, దాని విశాలం ఎంతో, దాని పొడుగెంతో. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు కృప చూపించాడు. గొప్పగా చెప్పుకుంటాను, నా కుటుంబంలో నా తల్లిగారికి నేను 3వ సంతానంగా పుట్టాను. నా కుటుంబంలో రక్షణ పొందాల్సిన వారు ఇప్పటికి లేరు. ఇక ముందు తరంలో రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరం. హల్లెలూయా. అందరూ కూడా దాన్ని బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా దేవుని పరిచయంలో వాడబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని ద్వారా? నా దేవుని యొక్క
మాట ద్వారా. ఆ మాటను మేము నమ్మాం కాబట్టి, హల్లెలూయా, ఆ మాటను మేము విశ్వసించాం కాబట్టి, ఆ మాటకు మేము లోబడ్డాం కాబట్టి, ఈ రోజున దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని వాక్యము మనకి క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తినిస్తుందంట. హల్లెలూయా. నువ్వు వింటున్నావు ఆ వాక్యాన్ని, ఎంత చమిక లేకుండా, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకుండా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఎలా కుదిరిద్ది? ఎలా సాధ్యమైంది? అది ఎలా నీకు అనుగ్రహించబడింది? అవకాశం ఉందా? హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి జీవిస్తే నీకు తృప్తినిస్తుంది దేవుని వాక్యం. ఈరోజు మధ్యాహ్నం మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో కూడా అదే మాట. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుట వలన నా శ్రమలన్నిటిలో నుండి నేను విడిపింపబడి తిని, దేవునికి స్తోత్రం, నేను విజయము పొందుకుంటుని అంటాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరించేది, దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచేది, దేవుని వాక్యం మనల్ని స్వస్థపరిచేది, దేవుని వాక్యం సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగు చేసేటట్టు వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడము ఏమాత్రము సమంజసం కాదు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి చూపిస్తే నువ్వు తృప్తి పొందుకుంటావు. దేవుని వాక్యం మనకి తృప్తినిస్తుంది. హల్లెలూయా. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో నీకు తృప్తినిచ్చేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమును నువ్వు ఆసక్తితో వినకపోతే, నువ్వు దానిని అంగీకరించకపోతే నీ జీవితంలో నీకు తృప్తి లేదు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీతి ఒకడు తన నోటి ఫలము చేత. నోటికి పండ్లు కాస్తాయా? ఫలము అంటే ఏంటి? పండు కదా. ఫలము అంటే పండు, అవునా కాదా? వాక్యంగా మాటను మాటగా మాట్లాడదాం. నోటి ఫలము అంటే నోటి నుండి వచ్చే మాట. హల్లెలూయా. ఆ నోటి మాట మనకేం కలుగజేస్తుందంట? తృప్తి. ఏది? నోటి మాట. హల్లెలూయా. కొంతమంది నోట ఎప్పుడు చూసినా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను చూడలేను, ఇది నేను తినలేను, ఇది నేను అది చేయలేను, ఇది చేయలేను. అది ఏదైనా కానీ నేను చెయ్యలేను అనే మాటే మాట్లాడుతూ ఉంటారు. అది విశ్వాస సహితమైన మాట, విశ్వాసి పలికే మాట. ఎవరి నోటి నుంచి వస్తుంది ఆ మాట? దుష్టు నుంచి వస్తుంది, సాతాను అపవాది నోటి నుంచి వచ్చేటువంటి మాట. ఆ మాట నీ నోట ఎందుకుంది? క్రైస్తవుడు చెప్పాల్సినటువంటి మాట ఏంటి? ప్రతిదీ నేను చేయగలను. హల్లెలూయా. దావీదుకి చేతనవుతుందా బలాఢ్యుడైనటువంటి ఆ గొల్యాతును జయించడము? మానవ మాతుడికి సాధ్యమైద్దా? ఏమన్నాడు? నేను నిన్ను చంపుతాను, నీ తలను నరికి నీ మాంసాన్ని నేను గద్దలకి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అన్నాడు. ఈయన చూడబోతే పొట్టివాడు, ఆయన చూడబోతే బలాఢ్యుడు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఆ మాట అతని నోట? యుద్ధము చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. నీకు కూడా సహాయం చేసేవాడు ఎవరు? యెహోవాయే. నువ్వేదన్నా నీ నోట నుండి పలికావు అంటే ఆ పలకబడినటువంటి మాట ఎవరు విన్నారు? ఇద్దరు వింటారు. ఒకడు సైతాన్ ఏంటది, రెండవది దేవుడు కూడా వింటా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ తెలుసా? నీ హృదయంలో దేవునికి ప్రార్థన చేస్తే అది సాతానుకు తెలియదు. ఎందుకనంటే సాతానికి హృదయాన్ని పరిశీలించే అవకాశము లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే హృదయంలో తలుస్తావో, నువ్వు ఎప్పుడైతే హృదయంలో అనుకుంటావో అది సాతానుకు తెలియదు కాబట్టి వాడు నీ కార్యాలను భగ్నం చేయలేడు. నీ నోటిని పట్టుకున్నానే చెయ్యలేడు. నువ్వు చెయ్యలేవు కాబట్టి ఒకవేళ అవకాశం ఉన్నా కూడా వాటిని ఏం చేస్తుంటాడు? కట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా.
నీ నోటి ఫలము చేత నీవు తృప్తి పొందేదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నోటి మాట నీకు తృప్తినిస్తుందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏం మాట మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ విధమైనటువంటి మాటలు నీ నోటి నుంచి వస్తా ఉన్నాయో అర్థమవుతుందా? విశ్వాస సహితమైనటువంటి మాట దేవుని సింహాసనాన్ని ఏం చేస్తుందంట? కదిలిస్తుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సింహాసనం విడి నీ మాటను నెరవేర్చడానికి నీ దగ్గరికి వస్తాడు. నువ్వేమో ఎప్పుడు నిష్ఠూరపు మాటలో, ఏమండి, ఎప్పుడు రోగిష్టి మాటలో, ఎప్పుడు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటావు. నీ నోటి నుండి చెయ్యి అయ్యా, నువ్వు ఎట్ట విశ్వాసి అయ్యావు? నువ్వు పిశాసివే కానీ. హల్లెలూయా, నువ్వు పిశాసివే కానీ విశ్వాసివి కాదు. నువ్వు దేవుని బిడ్డ పెట్టావు, దెయ్యం బిడ్డవి. నీ దగ్గర దేవుడు నివసించట్లేదు, దెయ్యమే నివసిస్తా ఉంది. అందుకే దెయ్యపు మాటలు, సాతాను మాటలు, దురాత్మపు మాటలు నీ నోటి నుంచి వస్తూ ఉన్నాయి. జాగ్రత్త, నువ్వు ఏ బిడ్డగా ఉండాలో ఇప్పుడే నువ్వు నిశ్చయించుకో. దేవుడు నీకు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అబ్బా వారు తృప్తి పరచబడుదురు. దేని కొరకు అంటే ఆకలి దప్పులు? నీతి కొరకు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మొదట నా నీతిని రాజ్యమును మీరు వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనిని వెతుకుతున్నావు నువ్వు లోకంలో? దేనిని వెతుకుతున్నావు దేవుని సన్నిధిలో? దేనిని వెతుకుతున్నావు దేవుని దగ్గర? హల్లెలూయా. ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మార్పు అంటే మనకు లేనిది మనకు వచ్చేసింది అని అనుకోవడం కాదు. అంటే నీకు సంపద లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఆస్తిపాస్తులు వచ్చినాయి, అది మార్పు కాదు. నీకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం వచ్చింది, అది మార్పు కాదు. ఏమండి, నీకు బైక్ లేదు, బైక్ వచ్చింది, అది మార్పు కాదు. ఏమండి, నీ వ్యాపారంలో లాభ నష్టాలు మార్పు కాదు. హల్లెలూయా. మార్పు అంటే ఏంటంటే నిన్ను నీవు పూర్తిగా నీ ఆత్మీయ స్థితి, నీ అంతరాత్మ స్థితి లేదా నీ హృదయపు స్థితిని మార్చుకొని దేవునిని నీవు సొంతం చేసుకోవడమే మార్పు. హల్లెలూయా. దేవుడు లేని ఈ ఆస్తిపాస్తులు దేనికి పనికిరావు. హల్లెలూయా. ఇవన్నీ ఏదో ఒక రోజు నేను వదిలిపెట్టాల్సిందే, అవునా కాదా? ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకొని పోవు, అనా పైసా కూడా నీతోటి పైకి రాదు. వచ్చేది ఏందిరా అంటే నీ క్రియలే, నీ క్రియలే. ఆ క్రియలు నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు అనుపూర్వకంగా దేవునికి ఇష్టమైన పనులు చేసావా, ఆ క్రియలు దేవుని ఎదుట నేను నిర్దోషిగా నిలబెట్టి ఆ నిత్య జీవపు ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించు కృపను దయచేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. ఏమండి, అతని ఆస్తిపాస్తులు అతనికి తృప్తినిచ్చాయా? ఇచ్చాయండి. కొంతకాలమే కదా, అవి ఉన్నంత వరకు తృప్తి పొందాడేమో. ఎట్లా? తాగడం ద్వారా, తిరగడం ద్వారా, తన యొక్క ధనమంతటిని వ్యసనములకు ఉపయోగించడం ద్వారా అతను తృప్తి పొందాను అనుకున్నాడు. అదంతా పోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? పందులతో సహవాసమైంది. ఎప్పుడైతే పందుల దగ్గరకు చేరాడు అప్పుడు అంటున్నాడు, నా తండ్రి ఇంట పనివారికి సమృద్ధి అయిన ఆహారము ఉన్నది, వారు తృప్తి కలిగి ఉన్నారు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అనుకున్నాడు. హల్లెలూయా. అతని జీవితంలో అతని ఆస్తి అతనికి తృప్తిని ఇవ్వలేదు. అతనికి తృప్తి ఎక్కడ దొరికిందంటే నా తండ్రి దగ్గరే నాకు తృప్తి అని అనుకున్నాడు. తన బ్రతుకును మార్చుకున్నాడు, తిరిగి తండ్రి ఇంటికి పయనమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తండ్రి తనను మనసారా హత్తుకొని తన ప్రేమను పంచి తన ఆస్తుల భాగం ఇచ్చి అతన్ని ఘనపరిచాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే జక్కయ్య అనే ధనవంతుడు, అవునా? జక్కయ్య అనే ధనవంతుడి గురించి మనం ధ్యానం చేసినప్పుడు పొట్టి జక్కయ్య బహుధనవంతుడు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాయి,
కానీ అవి అతనికి తృప్తినిచ్చాయా? తృప్తినివ్వలేదు. ఏమంటున్నాడు? ఒక్కసారి నా కళ్ళతో యేసును చూస్తే చాలు అనుకున్నాడు. ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టెక్కి కూర్చున్నటువంటి యేసును జక్కయ్యను యేసు చూసి, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసింది, రా కిందకి దిగిరా అంటే యేసును జక్కయ్య తన ఇంట్లో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు ధనము కొరకు ప్రాకులాడిన జక్కయ్య, అప్పటి వరకు పేదలను సహితము దోచుకున్న జక్కయ్య ఇప్పుడేమంటున్నాడు? నాకు కలిగినదంతా పేదలకి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడొచ్చింది తృప్తి? ధనం ఇచ్చిందా తృప్తి? తనకిచ్చినటువంటి పదవి ఇచ్చిందా తృప్తి? తనకిచ్చినటువంటి ఉద్యోగం ఇచ్చిందా తృప్తి? లేదు. ఏమిచ్చింది తృప్తి అంటే దేవునిని తన గృహములో చేర్చుకొనడం ద్వారా జక్కయ్య తృప్తిపరచబడ్డాడు. అందుకే తన ఆస్తినంతా పేదలకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే తృప్తి, కానీ నువ్వు లోకంలో ఉంటే తృప్తి లేదు ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ఆ సమరయ స్త్రీ తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంది కదా. ఎంతమంది భర్తలు అంటే ఆమెకి? 5 భర్తలు. 5 భర్తలను కలిగి ఉంది. ఇప్పుడున్నవాడు వాడు నీకు భర్త కాదు అన్నాడు యేసు ప్రభువారు. అప్పుడేమంటుంది? అయ్యా, నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నా చర్యుడైనటువంటి యేసువి, నేను కలిగినవన్నీ నాతో చెప్పిన వాడు నీవే దేవుడవు కనుక నిన్ను గురించి నేను సువార్త ప్రకటిస్తానని పోయి ఆ సమరయ స్త్రీ తన కొండను అక్కడే వదిలేసింది, తన చేదను అక్కడే వదిలేసింది. ఇప్పుడు సువార్తను మోసుకొని ఎక్కడికి వెళ్ళింది? లోకంలోనికి వెళ్ళింది. అనేకులు మారడానికి సమరయ స్త్రీ కారకురాలైంది. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది తృప్తి? ఆమె దేవుని దగ్గరికి రావడం ద్వారా, దేవుని కలుసుకోవడం ద్వారా, దేవుడిచ్చి నీళ్లు ఆమె త్రాగడం ద్వారా ఆమె తృప్తి కలిగి జీవిస్తూ ఉంది. అట్టి తృప్తిని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అట్టి తృప్తి కలిగి నువ్వు జీవించడానికి నీవు ఆశపడతా ఉన్నావా? తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. నువ్వు సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే మొదటిగా నువ్వు నిర్దోషి అవ్వాలి. నువ్వు నిర్దోషిగా మార్చబడాలి అంటే దేవుని సన్నిధికి నీవు నడిపించబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడతావో అప్పుడు దేవుని వాక్యము నిన్ను తృప్తిపరుస్తుంది. ఆ తృప్తి కలిగి ఉండడము వాక్యము ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఎప్పుడైతే వాక్యము నీ దగ్గరకు వస్తుందో ఆ వాక్యము నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవించేలాగా చేస్తుంది. నీ నోటి ఫలము చేత నువ్వు తృప్తి పొందుతూ నీతి కొరకు జీవించడానికి అది నీకు తృప్తి కలుగజేస్తుంది. లోకములో ఉన్నటువంటి ఆశ చేత, లోకేచ్ఛల చేత ఇవ్వబడినటువంటి ఆ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తృప్తి పొందలేదు ప్రియమైన దేవుని బిడ్డ. తనకు కలిగినటువంటి ఆస్తిపాస్తుల వలన జక్కయ్య తృప్తి పొందలేదు ప్రియమైన దేవుని బిడ్డ. సమరయ స్త్రీ ఎంతమంది భర్తలను కలిగి ఉన్నా ఆమె కూడా తృప్తి లేదు, ఆమెకు కూడా తృప్తి లేదు. ఎప్పుడైతే వీరు దేవుని వైపు చూశారో, ఎప్పుడైతే వీరు దేవుని దగ్గరకు వచ్చారో, ఎప్పుడైతే వీరు దేవుని మీద ఆధారపడ్డారో అప్పుడే వారి జీవితంలో వారు తృప్తి కలిగి జీవించారు. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నేనున్న స్థితిలో, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొడి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని అంటున్నాడు. దేవుని ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు అట్టి సాక్ష్యము చెప్తూ నువ్వు అట్టి విశ్వాసము జీవితాన్ని కలిగి జీవించడానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? దేవుడు నీ జీవితాన్ని తృప్తిగా, సంతృప్తిమయంగా మార్చి నీ జీవితంలో నీకు నెమ్మది దయచేయగలడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.